హైదరాబాద్ స్లమ్ పీపుల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ, హైమ గారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు మరి మూసీ పక్షాలన పేరుతోటి పేద ప్రజలను అందరినీ ఖాళీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర సర్కార్ చెప్తుంది. దీన్ని ఏ కోణంలో చూడాలి, ఎట్లా చూడాలి, దీని వెంట ఎవరుండి నడిపిస్తున్నారు? మరి ఇక్కడ పేదలకు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో సిటీ అవుట్స్కట్లో ఎక్కడన్నా వాళ్ళకి ఇండ్లు కట్టించి ముందు తరలించే ప్రయత్నం చేస్తుందా, లేదంటే వాళ్ళ ఇండ్లను లాక్కొని మీరు రోడ్ల మీదకి ఉండండి అని చెప్పేసి ఆలోచనల ప్రభుత్వం ఉన్నట్లు అనిపిస్తుందా? ఎట్లా చూడాలి దీన్ని? ఏదైనా గవర్నమెంటు ఒక పని చేసేటప్పుడు దాని యొక్క లోపతాపాలు అవి అక్కడ ఉన్న ప్రజలు, నివాసం ఉన్న ప్రజలతో సంప్రదించి చేయాలి. అది మన రాజ్యాంగ ప్రకారం కూడా ఉంది. కానీ అవేవి పాటించకుండా గవర్నమెంట్ స్టేట్మెంట్స్ తోటే కాలం గడుపుతుంది. ఇది ఎంత మాత్రం ఆమోదించదగ్గ విషయం కానే కాదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అదేం గవర్నమెంట్ జాగాలో వాళ్ళు వచ్చి కబ్జా చేసుకొని ఉన్న స్థలాలు కాదు. చాలామందికి పట్టాలు ఉన్న భూములు అవి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో జీవనోపాధితో కొన్ని రకాలుగా ఎఫెక్షన్స్తో కూడా వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తున్నారు. మనం ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇచ్చిన 2 BHK అయితేంది ఏవైనా తీసుకెళ్ళి నగరం వెలుపల ఇవ్వడానికి కారణం ఏంటి? నగరం లోపల గవర్నమెంట్ జాగలే లేవా? ఎన్ని జాగాలో ఉన్నాయి? మేము ఆర్టీఐ వేసి మేము చూసిన జాగాలే మస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కదానికి ఏదో ఒక రీజన్ గవర్నమెంట్ చెప్తుంటుంది. ముఖ్యంగా ప్రజల యొక్క ఆమోదంతో, ప్రజల కోసం ప్రజలతో కలిసి చేస్తున్న పనికి ఎవ్వరూ అడ్డు రారు. కానీ ప్రస్తుత గవర్నమెంట్ కూడా తన ఏకైక నాదంతో ప్రజల యొక్క ఆమోదం తీసుకోకుండా, ఎటువంటి సంప్రదింపులు చేయకుండా ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. మూసీ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా వాళ్ళందరినీ చర్చించండి. వాళ్ళను భాగస్వాములను చేస్తూ మీరు ప్రాజెక్టు మొదలుపెట్టండి. అప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండదు. వాళ్ళ జీవనోపాధి ఇక్కడ ఉన్నప్పుడు మీరు తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట ఇస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు చాలా మందిని కూడా మేము సందర్శిస్తే, మేము వాళ్ళను పోయి కలిస్తే వాళ్ళని మాట్లాడితే మాకు ఇక్కడ నుంచి పోవడం ఇష్టం లేదు, బలవంతంగా ప్రభుత్వమే మమ్మల్ని ఇటుకెళ్ళి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళ కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కటి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా ఒక 40 గజాల ఇళ్లలో 4 కొడుకులతో ఒక ఫ్యామిలీ ఉంటుందండి. మీరు తీసుకెళ్ళి ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో 2 BHK ఇచ్చాం మీకు అని ఆ 40 గజాలు తీసుకుంటే ఆ 4 కొడుకులకు 4 అంతస్తులు వేసుకుంటాడు నెమ్మదిగా. ఆయన కొడుకులకు ఆయన ఇచ్చుకుంటాడు. నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో అపార్ట్మెంట్లో 2 BHK ఇస్తే వాళ్ళకి ఏం లాభం? వాళ్ళు ఎలా బతకాలి? నువ్వు ఇచ్చిన 2 BHK తోటే తిండి తినరు కదా. వాళ్ళు చేసుకోవాల్సిన పని ఎక్కడ? వాళ్ళు బతకాల్సిన రీతి ఏది? వాళ్ళ పిల్లల స్కూల్ ఏది? వాళ్ళకి హాస్పిటల్ ఏంది? ఇప్పుడు ఇక్కడున్న పరిసరాలు వాళ్ళకి అవసరము, అలవాటైన పరిసరాలు తీసుకెళ్ళి మీరు ఎక్కడనో, మానవత్వం అనేది ఉండాలిగా. హ్యూమన్ రైట్స్ ఏది మీరు పాటించేది? గవర్నమెంటు ఎన్నో రకాలుగా ఎన్నో చేస్తామని మీరు గవర్నమెంటు హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు సరి చేయకున్నా పర్వాలేదు, కానీ ఇలా ఎవిక్షన్స్ పేరుతో పేద ప్రజల జీవితాలతో ఆడుకోవచ్చు.